शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आहे धामानि दिव्यानि तस्तु वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्यमेति तमेव विदित्वा अमृतत्वमेति नान्यपन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగణాహ, మీ అందరికీ కూడాను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు. 48వ దివ్య జీవన మహాసభలకి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పూజ్యశ్రీ స్వామి పద్మనాభానంద సరస్వతి వారి పాద చరణములకు నా యొక్క ప్రణామములు అర్పిస్తూ, అదేవిధంగా ఈ యొక్క మహాసభలకి వచ్చినటువంటి పండితులు, విద్వానులు, అదేవిధంగా సాధులు, సంత్, అదేవిధంగా భక్తులు, 51 మంది విశ్వ హిందూ సనాతన బంధువులందరికీ కూడాను నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదములు. మమ నామధేయం మీకు ఆల్రెడీ ఇప్పుడే పరిచయం చేశారు. స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి. నేను బ్రహ్మచారిగా ఉండేటప్పుడు కూడాను దివ్యజీవన సంఘ్ ఋషికేశ్తో అనుబంధం ఉన్నది. బహుశా మొట్టమొదటిసారి ఈ దివ్యజీవన సభలకు రావడం కానీ నేను ఋషికేశ్లో ఉండేవారు. అప్పుడు బ్రహ్మలీన్ పూజ్యశ్రీ స్వామి విమలానంద సరస్వతి వారు గురుదేవ్ సమాధి మందిర్లోనే నాకు మంత్రదీక్ష ఇచ్చారు 2015లో. అది గురుదేవ్ స్వామి శివానంద సరస్వతి వారి యొక్క వాయిస్ మంత్రం ప్లే చేసి ఇచ్చారు. వారి మధ్యన నిమిత్తము సాక్షాత్ గురుదేవులే మీకు మంత్రదీక్ష ఇస్తున్నారు అని చెప్పారు. అదేవిధంగా శివానంద ఆశ్రమంలో గురుదేవ్ ఎంత చక్కగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం వేదాంతాన్ని అంతట్లో కూడాను ఇంగ్లీష్ భాషలో వారు పాడుతూ డ్యాన్స్ చేస్తూ కూడా చెప్పేవారు. అలాంటిదే చిదానంద్ చిదానంద్ చిదానంద హో హర్ హాల్ మే అలమాసు సచ్చిదానంద హో అజరానంద్ అమరానంద్ అచలానంద హో హర్ హాల్ మే అలమాసు సచ్చిదానంద హో నిర్భయ చింత చిద్గణానంద హో కైవల్య కేవలే కుటస్థ ఆనంద హో knowledge bliss absolute in all conditions I am knowledge bliss absolute అని చెప్పేవారు. చిదానంద్ చిదానంద్ చిదానంద హో హర్ హాల్ మే అలమాస్తు సచ్చిదానంద హో knowledge bliss absolute in all conditions I am knowledge bliss absolute I'm without fear without death bliss absolute in all conditions I am knowledge bliss absolute chidanand chidanand chidananda ho har hal mein alamastu sachidananda ho అని వారు పాడుతూ చెప్పేవారు. అదేవిధంగా ప్రతి కీర్తన కూడాను మన యొక్క ఆత్మస్వరూప తత్వానికి లయం చేస్తూ మన యొక్క స్వరూప తత్వం ఏంటి అని చెప్పేవారు. జగత కల్పన జీవ కల్పన ఆదిశ కల్పన దీర్ఘ స్వప్న ఆల్ ది జాలం ఆల్ ది జగ్లర్ డీడ్స్ ఆల్ దిస్ మాయా థాట్ ఆల్ దిస్ మాయా స్ట్రీట్ నథింగ్ ఎగ్జిస్ట్ నథింగ్ బిలాంగ్స్ టు యూ యు ఆర్ neither mind nor body immortal self you are nothing exists nothing belongs to me I am neither mind nor body immortal self I am హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అని ప్రతి ఒక్క పాట, వారి ఆట, వారి మాట, వారి నడవడిక, ప్రతి శైలిలో కూడాను ఆ దివ్యత్వం కనిపించేది. అందుకే మనకి ఒక వివేకానంద వాణి తర్వాత ఒక శివానంద వాణి ఆ తర్వాత క్రమంలో వస్తుంది. ఎందుకంటే ఆది శంకరాచార్యుల తర్వాత అత్యంత మార్గదర్శకంగా ఆదర్శవంతంగా
ప్రతి ఒక్కరికి కూడాను ఆత్మస్వరూప తత్వాన్ని మేల్కొల్పినటువంటి మహనీయుల్లో ఆ శంకరాచార్యులు, ఆ వివేకానంద స్వామి, అదేవిధంగా గురుదేవ్ శివానంద్. కాబట్టి గురుదేవ్ శివానంద్ అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మత్త పరతరం నాయకు కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఏ విధంగా అయితే గీతాచార్యులు భగవద్గీతలో చెప్పారో మొత్తం యావత్ సృష్టి అంతా, సృష్టి స్థితి లైకి కారణమైనటువంటి ఆత్మస్వరూప తత్వం అనేది ఈ మాలలో ఉన్నటువంటి దారం వల్ల ఎలాగైతే పట్టి వస్తుందో అదే ధర్మము, అదే సనాతన ధర్మము, అదే శివానంద స్వరూపం. కాబట్టి శివానంద అనేవారు కేవలము ఒక ఆకారానికి పరిమితం కాదు. శివానందని ఒక నామస్మరణతోనే మీలో ఉన్నటువంటి భయం పోతుంది. ఇప్పుడే మనకి పూజ్య స్వామీజీ గారు భయంతో చెప్పారు. మనం భయంతో భక్తి చేయాల్సిన అవసరం లేదు. ప్రేమతో భక్తి చేస్తే మన హృదయస్థంలో ఉన్నటువంటి ఆత్మారాముడు ప్రకాశిస్తాడు. నిన్ననే 22వ తేదీన జనవరి అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట. ఆ ప్రతిష్టకు నాకు ఆహ్వానం వచ్చింది, నేను వెళ్ళాను. అక్కడ పొందినటువంటి ఒక అనుభూతి ఒక 2 మాటల్లో చెప్పాలనుకుంటాను మీ ముందు. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత ఆ యొక్క అయోధ్యలో రామ జన్మభూమిలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠతోనే మనకి ఆ యొక్క రామరాజ్యానికి శంకుస్థాపన జరిగినట్లు లెక్క. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రామాయణంలో ఆ జటాయువు కానీ, అదేవిధంగా మన విష్ణు అంటే భగవాన్ విష్ణుమూర్తికి వాహనం ఏంటి చెప్పండి? భగవాన్ విష్ణుమూర్తికి వాహనం ఏంటి? ఆ వేళ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంగణంలో మేము కూర్చున్నాం. అక్కడికి ఎప్పుడూ లేనటువంటి గరుత్మంతుల పక్షులు 2 అకస్మాత్తుగా అక్కడికి వచ్చాయి. ఆ యొక్క గగనంలో సంచరించాయి. ఎప్పుడైతే సరిగ్గా జనవరి 22వ తేదీ 12 గంటల 29 నిమిషములకు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సమయంలోనే 2 గరుడు పక్షులు ఆ యొక్క ఆకాశ మార్గంలో సంచరించాయి. వారు వశిష్ఠ వామదేవ్ కావచ్చు, వారు జటాయువు గరుత్మంతుడు కావచ్చు, వారు ఆ రామ లక్ష్మణులు కావచ్చు, వారు సీతారాములు కావచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ వానరులు కూడాను ఎంతో చంచలంగా ఉంటాయి వానరులు, కానీ అచంచలంగా స్థిరంగా ఉన్నాయి. అక్కడ వరకు 3 రోజుల నుండి అత్యంత శీతలంగా చలిగా ఉన్నది అయోధ్య. రాత్రి 4 డిగ్రీలు 3 డిగ్రీల వరకు ఉంది. కానీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆ యొక్క ప్రచండమైన భాస్కరుని యొక్క ప్రకాశం ఆకాశం నలుమూలలా వ్యాపించింది. ఎందుకు చెప్పండి? అది సూర్యవంశమైనటువంటి అత్యంత ఆదర్శమూర్తి అయినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో సాక్షాత్ సూర్య భగవానుడు కూడాను అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశించారు అక్కడ. కాబట్టి ఈ 2 అనుభూతులు, ఒకటి గరుడ పక్షులు రావడం, ఇంకొకటి అప్పటి వరకు లేనటువంటి ప్రకాశం అకస్మాత్తుగా ఆకాశం అంతా ప్రకాశించడం. ఈ 2 అనుభవాలు అనిర్వచనీయం, మాటల్లో చెప్పలేం. అక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడాను ఉద్వేగానికి, ఆ యొక్క ఆనంద భాష్పాలకు లోనయ్యారు. వాస్తవానికి ఆ సమయంలో నా కన్నెల నుండి నీళ్లు కారుతుంటే నేను కంట్రోల్ చేయలేని పరిస్థితి. నేనే కాదు, అక్కడ ఉన్నటువంటి అదేవిధంగా దూరదర్శన్ టీవీలో చూసిన వారు కూడాను చాలా మంది ఈ అనుభూతి పొందారు. కాబట్టి ఈ విధంగా మనం ఏం తెలుసుకోవాలి? అందుకే ఈ భయం అనేది మనం ఎప్పుడు కూడాను భగవంతుని పొందలేరు, ప్రేమతో పొందాలి. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి చరమంతి చ తేషాం సతతయుక్తాన భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతిదే అని చెప్పారు. కాబట్టి ఏ విధంగా భగవద్గీతలో ఆ ప్రీతితో ప్రేమతో ఏ విధంగా ఆ ప్రీతి ప్రేమతో మాత్రమే మీకు భాగవత సాక్షాత్కారము జరుగుతుంది. మీరు భయపడిన వలన మీకు ఎటువంటి సాక్షాత్కారము జరగదు. కాబట్టి అందుకే భక్తులు ఏం చెప్పారు? భోగేరోగ భయం కులే చుంది భయం విత్తే నృపాల భయం మానే దైన్య భయం బలేరిపు భయం రూపే జరాయ భయం
శాస్త్రేవాధిభయం గుణే కలభయం కాయాకృతాంతద్వయం సర్వం వస్తు భయామితం భువిరుణాం వైరాగ్యమేవ అభయం అన్నారు. అంటే మనకి మోక్షమైన ఆ నిర్భయత్వమే, మోక్షం కూడాను అభయ స్వరూపమే. కాబట్టి మీ అందరికీ ఎప్పుడైతే ఆ మోక్షం ఉంటుందో ఆ నిర్భయ స్థితి అవుతుంది. ఎవరికైతే భయం ఉంటుందో వారికి మోక్షము లేదు. ఎందుకు లేదు? ఆత్మస్వరూపమే నిత్యముక్త. కాబట్టి ఎప్పుడైతే ఒక మణి బురదలో పడిపోయినప్పుడు దాన్ని కప్పి ఉస్తుంది, అది ప్రకాశించదు. కానీ ప్రకాశించినంత మాత్రాన దాని ప్రకాశం కోల్పోదు. మనం ఏం చేయాలి? పైన ఉన్నటువంటి ఆ బురదని తుడవాలి. ఆ బురదను తుడిస్తే యథావిధిగా మళ్ళీ ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ యొక్క మణి పైన ఆ బురద ఉంటుంది. కాబట్టి ఆ బురద తుడిస్తే స్వయం ప్రకాశకంగా, అంటే ఆ పైన మురికి తొలగిస్తే స్వయం ప్రకాశకంగా ఎలా ప్రకాశిస్తుందో మన యొక్క ఆత్మ ప్రకాశం కూడాను మనలో ఉన్న మాలిన్యం అనేది బురదలా కప్పివేస్తుంది. అది పోవాలంటే అది శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఈ 3 తపస్సులు కూడాను భగవద్గీతలో చెప్పారు. అందుకే ఈ 3 తపస్సులు చేయాలంటే మన గురుదేవ్ ఏం చెప్పారు? మొత్తం వేరే తత్వాన్ని serve, love, give, purify, meditate, realize. Serve, love, give, purify, meditate, realize. Be good to good, be kind, be compassionate అన్నారు. అంటే సర్వ్ ఫస్ట్. ఎవరైతే నిష్కామ కర్మగా, ఎటువంటి సెల్ఫిష్నెస్ కాకుండా నిస్వార్థంగా నిష్కామంగా ఎవరు చేస్తారో దాన్ని సర్వ్ అని చెప్పారు గురుదేవ్. సర్వ్ లవ్. లవ్ అంటే ప్రేమతో, అంటే ఏదైనా ఎక్స్పెక్టేషన్తో కాదు, ఏదైనా ఆపేక్షతో కాదు, వారితో ఏదో కోరుకొని కాదు. స్వతహాగా నేను ఆత్మస్వరూపానికి, నా యొక్క దైవ స్వరూపానికి నేను సేవ చేస్తున్నాను అనే భావంతో చేస్తే అదే సేవ, అదే సర్వ్ లవ్ గివ్. ఆ ఇవ్వడం అనేది ఎందుకు? గురుదేవ్ ఎప్పుడు అంటారు గివ్ 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 ఆనంద, నా టేక్ ఆనంద. అంటే తీసుకోవడం కాదు. ఎందుకు? ఇచ్చేవాడు ఎప్పుడు కూడాను ఆత్మస్వరూపము, తీసుకునేవాడు ఎప్పుడు కూడాను దైన్యులు. కాబట్టి సర్వ్ లవ్ గివ్ ప్యూరిఫై మెడిటేట్ రియలైజ్. ఎప్పుడైతే ఇస్తామో నిష్కామంగా, ఎప్పుడైతే మీరు దానం చేస్తారో, అందుకే దా 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 అంటారు ఉపనిషత్తుల్లో. దా 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 అంటే దేవతలు కూడాను దా, మనుషులు కూడాను దా, అసురులు కూడాను దా. మరి దేవతలు దా అంటే ఏంటి? దమ, ఇంద్రియ నిగ్రహం వాళ్ళకి అవసరము. ఎందుకు? భోగాల్లో మునిగిపోయి ఆత్మస్వరూప తత్వాన్ని మర్చిపోతారు. కాబట్టి మనుషులకి ఏంటి? మనం గ్రీడి, లోబి. కాబట్టి దా అంటే మనకేం వర్తిస్తుంది? దానం దానం, గివ్ గివ్ గివ్. అదేవిధంగా ఆసురులు, రాక్షసులు ఉంటారు. వాళ్ళు ఇతరులను హింసించడం వలన ఆనందం పొందుతారు. కాబట్టి వాళ్ళకి ఏమన్నారు? దయా దయా దయా. అందుకే సర్వ్ లవ్ గివ్ ప్యూరిఫై. ఎప్పుడైతే మీరు దానం పవిత్రమైన హృదయంతో ఎప్పుడైతే మీరు దానం చేస్తారో అప్పుడు మీ ప్యూరిటీ అవుతుంది. ఏంటి మీ హృదయం అంటే? ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ థాట్, డైనమిజం ఇన్ యాక్షన్. దట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్. అది గురుదేవ్ స్వామి శివానంద చెప్పారు. Serve, love, give, purify, meditate, realize. Be good to good, be kind, be compassionate. Enquiry why am I? Know thyself and be free. ఎప్పుడైతే ఈ సర్వ్ లవ్ గివ్ ప్యూరిఫై, అప్పుడు మెడిటేట్. ఎప్పుడైతే మీ హృదయస్థం, మీ మనస్సు అంత ప్యూరిఫై అయిందో మీ ఆత్మస్వరూప తత్వానికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అప్పుడు మెడిటేట్ మీన్స్ మీ యొక్క స్వరూప తత్వంలో చింతన. ఆత్మ సంస్థం మనకృత్వ నచించినవి చింతయేతని భగవద్గీతలు చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే మెడిటేట్ రియలైజ్, ఎలాగా? ఎంక్వైరీ హూఎంఐ అంటే అప్పుడు మీరు నేను ఎవరిని అని మన రమణ మహర్షి చెప్పారు కదా, హూఎంఐ, ఆ ఆత్మ అన్వేషణ. ఎంక్వైరీ హూఎంఐ అండ్ నో దై సెల్ఫ్. అండ్ మీ స్వరూప తత్వంలో మీరు లయమవుతున్నారు. అప్పుడు మీకు ఈ యొక్క విశ్వమంతలు కూడాను ఆత్మస్వరూప తత్వంగా జ్ఞాన ప్రకాశంగా ఉంటుంది. అప్పుడు మన దేశమన్నా ధర్మమన్నా మీ స్వరూపంలో లయమవుతుంది.
మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జై అనవో, భగవద్గీతకు జై అనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. రామును గన్నా భారత నీది, సీతను గన్నా పవిత్ర భూమి. రామును గన్నా భారత నీది, సీతను గన్నా పవిత్ర భూమి. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శంబులు నీకురా. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శంబులు నీకురా. ఆ చంద్రార్కం ఆదర్శంబది రామాయణమని చాటాలే, భగవద్గీతని చాటాలే. రఘురాముడు చరితం నాదనవే, శ్రీకృష్ణుడు చరితం నాదనవే. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ఆ విధంగా ఆ భారతదేశం అంతా కూడాను మన స్వరూపంగా భావించినప్పుడు అప్పుడే మీకు ఆత్మస్థితిలోకి వెళ్తారు. మహాభారతంలో ఏం చెప్పారు? ఒక ఇల్లు శ్రేయస్ కోసం, సంక్షేమం కోసం ఒక వ్యక్తిని త్యాగం చేయాలి. అదేవిధంగా ఒక రాష్ట్రం కోసం ఒక ఇంటిని త్యాగం చేయాలి, ఒక దేశం కోసం ఒక ఊరిని త్యాగం చేయాలి. అదే ఆత్మ మోక్షార్థం, మీ ఆత్మ స్వరూప తత్వం కోసం యావత్ పృథివ్యాం త్యజేత్. కాబట్టి ఈ స్వరూప తత్వం అనేది అప్పుడే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలంటే భగవద్గీతలో ఒక్క శ్లోకం చాలు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఒక్క శ్లోకం తీసుకోండి. అంటే ఏంటి? భగవద్గీత ఏం చెప్తుందంటే, మీకు ఏం డ్యూటీ ఇచ్చారో డూ యువర్ డ్యూటీ, డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. ఎందుకంటే ఆ కర్మ చేయడంలోనే మీకు అధికారం ఇచ్చారు, కర్మఫలం మీద మీకు అధికారం లేదు. కాబట్టి ఆ యొక్క భగవద్గీత ఒక్క శ్లోకం చాలు, మీ యావత్ జన్మ ధన్యమైపోతుంది. అదే దివ్య జీవనము, అదే డివైన్ లైఫ్ సొసైటీ. కాబట్టి ఈ యొక్క 48వ దివ్య జీవన సభలలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ హరి ఓం తత్సత్.